హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. సో ఏంటంటే ఈ వ్లాగ్లో నేనేం చేశానంటే ములక్కాయ పప్పు చేశాను. సో ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. బాగుంటుంది అన్నారు. సో ట్రై చేద్దామని తీసుకున్నాను ఫస్ట్ టైం. కందిపప్పు బాగానే ఉంది. సో కందిపప్పు కడిగి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకున్నాను. ములక్కాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని దీనికి ములక్కాయ తొక్కునే కట్టాను, ఎందుకంటే మళ్ళీ ఉడికాక మెత్తపడిపోతే ఇలా విడిపోతాయని. అలాగే చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, కల్లుప్పు తీసుకున్నాను. ఇది ఇంట్లో పట్టించిన కారం, కల్లుప్పు, కొంచెం నూనె. సో ముందుగా మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఎసురు పోసుకున్నాక కట్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని, అలాగే నిమ్మకాయంత చింతపండు అంటే మీ పులుపుకు తగినట్టుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంచుకుంటున్నానండి, మళ్ళీ తాలింపులో వేసుకుందామని అవి పక్కన పెట్టుకున్నాను. ఇలాగే దీంట్లో కొంచెం పసుపు సరిపడా పసుపు వేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు. ఒకసారి ట్రై చేయండి మీరు. తర్వాత కల్లుప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పుతో పాటు కొద్దిగా కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నారు కాబట్టి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తినే విధంగా చూసుకొని వేసుకోండి. ఇది మేము ఇంట్లో పట్టించిన కారం, కొంచెం కారం ఉంటుంది, అందుకే నేను తక్కువగా వేశాను. అలాగే కొద్దిగా ఆయిల్ ఎందుకు అంటే పప్పు బాగా ఉడుకుతుంది అని చెప్పారు, నేను వేస్తున్నాను, బాగానే ఉంటుంది. ఇలా ఇంకా విజిల్ పెట్టేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోండి. సో ఉడికాక చూసారా, నేను మూత తీస్తున్నాను. పప్పు ఉడకటం అయిపోయింది. ములక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి. నేను పిల్లల పనిలో పడిపోయి మర్చిపోయానండి, ఒక విజిల్ ఎక్కువ వచ్చేసింది. సో అందుకని ములక్కాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. మీరు 3 విజిల్స్ వచ్చిందాకా పెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ములక్కాయ తొందరగా ఉడుకుతుంది. ఇంకా నేను తాలింపు కోసం కొంచెం చిన్న ఇది బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అంటే పప్పు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కొంచెం ఎండుమిర్చి, అలాగే పప్పు తీసిన పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు అవన్నీ వేసుకున్నాను. తర్వాత అవి వేగాక ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకు వేసుకోండి. సో నేను ములక్కాయ ముక్కలు అంటే మనం పప్పు వెనిపే ముందు ములక్కాయ ముక్కల్ని పక్కకు తీసుకోవాలండి. అలాగే ఎనిపేస్తే ములక్కాయ ముక్కలు చిదురైపోతాయి కాబట్టి పక్కకు తీసి పెట్టుకో. అందుకే నేను తాడుతో ములక్కాయ తొక్కుతో కట్టాను దాన్ని. సో ములక్కాయలు విడిపోకుండా ఉంటాయని అలా వేసుకున్నాక పప్పును బాగా ఎనుపుకొని ఉప్పు కారం చూసుకొని అప్పుడు తాలింపులో వేసుకోండి. అప్పుడు ములక్కాయ ముక్క అనేది మీకు చెదరదు, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.